ఇప్పుడు జగన్ గారు ఆరోగ్యశ్రీ 25 లక్షలు చేశారు కన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లేదంటుందిగా ఎంతవరకు నిజం ఇది? అసలు ఆరోగ్యశ్రీ అడిగి కూడా లేడండి. అసలు ఏ హాస్పిటల్ ఏం జరుగుతుందో దేనికి అర్థం లేదు, అర్థం లేదు. మేము ఉన్నప్పుడైతే జగన్ గారి గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ చేయించుకోమని అందరూ అడిగేవారు, అందరూ చేసేవారు. ఏఎన్ఎం వాళ్ళు ఇంటికి వచ్చి మరీ కార్డులు ఇచ్చారండి. ఇప్పుడు అసలు సచివాలయ వ్యవస్థ ఉందో లేదో తెలుస్తలేదు, సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నారో లేదో తెలుస్తలేదు, ఎలాగుందో తెలుస్తలేదు, ఏముందో తెలుస్తలేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ అవుతలేదు అని చెప్తున్నారు. ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి కదా అన్న, నిజంగా పెరిగాయి అంటారా లేదంటే వీళ్ళు ప్రచారం చేస్తున్నాం? చాలా పెరిగినాయండి. ఆయిల్ ప్యాకెట్ 50 రూపాయలు పెరిగింది. ఆయిల్ ప్యాకెట్ 50, కందిపప్పు అన్నీ పెరిగినాయి. అది అందరికీ తెలిసిన విషయమే. లాస్ట్ ఇయర్ అయితే చంద్రబాబు నాయుడు జగన్ గారు పెంచారంటున్నారు. ఇప్పుడు ఎవరు పెంచారు వాళ్ళే సమాధానం చెప్పాలి, ప్రజలకు తెలుసుకోవాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి అన్నారు కానీ నిజంగా హామీని నిలబెట్టుకున్నారా? రూపాయలు పెంచారు కదండి. మొన్నే దానికోసం ధర్నా కూడా చేసాం కరెంట్ ఆఫీసుల దగ్గర. కరెంట్ ఛార్జీలు పెంచారు, స్మార్ట్ మీటర్లు వేస్తున్నారు. ఇప్పుడు దాని తర్వాత ఇంకా చాలా బాధలు ఉంటుందండి. ఇప్పుడు జగన్ గారు అప్పులు చేసి రాష్ట్రాన్నే నాశనం చేశాను అంటున్నారు కదా, ఈయన ఆ అభివృద్ధి నేను చేస్తాను, ఈ అప్పులన్నీ నేను తీర్చి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కానీ నిజంగా ఆయన చేస్తారు? అభివృద్ధి ఏం చేయాలి? 1,00,000 కోట్లు మాత్రం అప్పు చేశారండి. అది దేనికి చేశారో, ఏ స్కీమ్ ఇచ్చారో కూడా తెలదో. 1,00,000 కోట్లు మాత్రం అప్పు ఇచ్చారు. అప్పు మాత్రం మన స్టేట్ మీద 1,00,000 కోట్లు అప్పు తెచ్చారు. అభివృద్ధి అది ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పు చేశారు, భారీగా చేశారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు అన్నారు. ఆయన అప్పు తెచ్చే ప్రూఫ్స్ ఉన్నాయి కదండి. జనానికి తెలుసు, తీసుకున్న వాళ్ళు తెలుసు, ఇచ్చిన వాళ్ళకి తెలుసు, ఆ ప్రతిపక్షానికి కూడా తెలుసు అందరికీ ఎలా చేశాడు, ఏం చేశాడు. ప్రతి ఇల్లు సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్కి వెళ్ళి చూడండి, ఏ ఇల్లు ఎవరు సంతోషంగా లేదు, ఏ మార్కెట్లో జనం లేరు. దీనివల్ల అంటే జగన్ గారు ఉంటే ఏదో స్కీమ్ ఎదురు, ఆ స్కీమ్తో ఏదో కొనుక్కుంది అందరు. అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ షాపులలో భయపడుతున్నారు. వాళ్ళు చాలా నిరాశతో ఉన్నారండి వాళ్ళు కూడా. ఈరోజు ప్రజలందరూ పండుగలు సంతోషంగా చేసుకుంటున్నారన్న? లేదు, దానికోసం చెప్తాను కదండి. అందులో ఉద్యోగం కూడా తీసేస్తున్నారు, ఉద్యోగాలు కూడా, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారు. వాళ్ళకి మార్కెట్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారండి?